హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కుకింగ్ జోన్. ఈరోజు మన కుకింగ్ జోన్లో మన స్పెషల్ గరం మసాలా మరియు బిర్యానీ మసాలా చేయబోతున్నానండి. ఇలా మనం ఇంట్లోనే మసాలాలు తయారు చేసుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వంటలలో వేసుకోవచ్చు. అలాగే ఇంట్లో మసాలాలు చేసి ఉపయోగించడం వలన మనం చేసే కూరలలో, సాయంత్రం చేసుకునే స్నాక్స్లోకైనా అప్పటికప్పుడు ఈ మసాలాలను వేసుకోవచ్చు. ఈ మసాలాలు వేయడం వలన కర్రీస్లో అయినా, నాన్ వెజ్ కర్రీస్లో అయినా, బిర్యానీలో అయినా ఎందులో వేసిన టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియోలో మనం ఇంట్లోనే గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని దానిపైన ఒక మట్టి పాత్ర పెట్టి అది వేడయ్యాక అందులో ధనియాలు 3 స్పూన్లు వేసుకోవాలండి. అలాగే ఇందులో దాల్చిన చెక్క వేసుకోవాలి. చిన్న చిన్నగా చించి వేసానండి. 1 చెంచా లవంగాలు వేసుకోవాలి. ఒక చిన్నది మరాఠీ మొగ్గ వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకులను చించి వేసుకోవాలండి. అలాగే ఇలాచీలను వేసుకోవాలి. తర్వాత కొంచెం షాజీరా వేసుకోవాలి. వేసుకొని చిన్న మంట మీద నెమ్మదిగా కలపాలండి. పెద్ద మంట పెట్టుకొని కలిపితే మసాలాలు మాడిపోతాయండి. ఈ మసాలాలు మాడిపోతే టేస్ట్ బాగుండదండి. అందుకే చిన్న మంట మీద కలుపుకోవాలి. 1 చెంచా మిరియాలు, అలాగే 1 చెంచా జీలకర్ర, ఇంకో చెంచా సోంపును వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఏవి కూడా మాడిపోకూడదు. ఇంకా మీ దగ్గర జావిత్రి ఉంటే కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదని వేయలేదు. ఈ మసాలాలు వేయించేటప్పుడు మంచి వాసన వస్తుందండి. ఇలా వాసన వచ్చేటప్పుడు పొయ్యి మీద నుంచి దించుకోవాలి. దించుకొని ఇంకో వేరే మట్టి పాత్రలో వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం పూర్తిగా చల్లగా చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం చల్లగైన తర్వాత ఒక చిన్న రోల్లో వేసుకొని దంచుకోవాలి. ఈ మసాలా దంచేటప్పుడు కూడా మంచి వాసన వస్తుందండి, మసాలా వాసన. ఈ మసాలా దంచడానికి చాలా టైం పట్టిందండి. ఈ మసాలా మొత్తం సన్నగా దంచుకున్నామండి. ఈ మసాలాను చూపిస్తాను, చూడండి ఎంత సన్నగా అయిందో. ఇలా సన్నగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ రోల్లో నుండి ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. చిన్న గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొద్దిసేపు ఆగినాక ఒక డబ్బాలోకి వేసుకోవాలి. ఈ మసాలా ఖచ్చితంగా 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. గరం మసాలా తయారైపోయిందండి. మనం ముందు గరం మసాలా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు బిర్యానీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా పొయ్యి వెలిగించుకొని దానిపైన ఒక మట్టి పాత్ర పెట్టి అందులో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఇక్కడ నేను 4 తీసుకున్నానండి. తర్వాత బిర్యానీ ఆకు చిన్నవి 2 తీసుకొని చిన్నగా చించి వేసానండి. చిన్న మంట మీద ఎక్కువసేపు వేగాలండి. అలాగే ఒక చిన్న మరాఠీ మొగ్గ వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక స్టార్ ఫ్లవర్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా షాజీరా వేసుకోవాలి. 1 చెంచా లవంగాలు, అలాగే 1 చెంచా ఇలాచీలు, 2 చిన్నవి దాల్చిన చెక్క చించి వేసానండి. అలాగే 1 చెంచా మిరియాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ధనియాలు, అలాగే 1 చెంచా సోంపు వేసుకొని కలుపుకోవాలి. చిన్న మంట మీద కలుపుకోవాలండి. ఇవి వేగేటప్పుడు మంచి వాసన వస్తుంది. ఇందులో కూడా జావిత్రి వేయలేదండి, మీ దగ్గర ఉంటే వేయొచ్చు. చివరగా 1 చెంచా మెంతులు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా మంచిగా వేగాక పొయ్యి మీద నుండి పక్కకు దించుకోవాలి. దించుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం పూర్తిగా చల్లగా అవ్వాలండి. మొత్తం చల్లగా అయిన తర్వాత ఒక చిన్న రోల్లో వేసుకొని దంచుకోవాలండి. రోల్లో దంచుకుంటున్నాం కదండి, దంచుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈ బిర్యానీ మసాలా వెజ్ బిర్యానీలోకైనా, నాన్ వెజ్ బిర్యానీలోకైనా, ఎందులోకైనా వేసి చూడండి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ బిర్యానీ మసాలా సన్నగా అయ్యిందండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రోల్లో నుండి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వేరే డబ్బాలోకి వేసుకోవాలండి. వేడివేడిగా ఉన్నప్పుడు డబ్బాలోకి వేసుకుంటే మసాలా పాడవుతుందండి. అందుకే మొత్తం చల్లగైన తర్వాత వేసుకోవాలి. అంతేనండి, బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది. ఈ 2 మసాలాలలో సగం చెంచా వరకు ఉప్పు వేసుకోవాలండి. ఈ ఉప్పు వేయడం వలన మసాలా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందండి. ఉప్పు వేసి కలుపుకొని ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఈ మసాలాలు రోట్లో వేసుకొని దంచుకునేటప్పుడు అయినా వేసుకోవచ్చండి ఉప్పు. నేనైతే ఇప్పుడు వేసుకున్నాను.
అంతేనండి, 2 మసాలాలు రెడీ అయిపోయాయి. ఇలా మనం మసాలాను ఇంట్లో తయారు చేసుకుంటే ఎప్పుడైనా బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఈ మసాలానే వేసుకోవచ్చండి. మనం ఇంట్లోనే గరం మసాలా మరియు బిర్యానీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేసాం కదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.